కదిలే ఆలోచనల గుంపే మనస్సు. ఆ ఆలోచనలను లయం చేయడం ద్వారా ఆనందానుభూతిని పొందవచ్చని ప్రేమ, ధ్యానం, మరణాలను ఒకదానికొకటి అనుసంధానం చేస్తే అవిచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని తెలియజేసే అద్భుత గ్రంథం విజ్ఞాన భైరవ తంత్రం. ది బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఆంగ్ల రచనకు తెలుగు అనువాదంగా ఓషో రూపొందించిన అద్భుత గ్రంథమిది. ఈ విజ్ఞాన భైరవ తంత్రానికి మూల పురుషులు పార్వతీ పరమేశ్వరులు. పార్వతీమాత ఈ ప్రకృతిలో ఉన్న జ్ఞానాన్ని తనకు అనుగ్రహించమని పరమేశ్వరుడిని అడిగినప్పుడు ఆయన ఈ భైరవ తంత్రం ద్వారా విజ్ఞాన సారాన్ని ఆమెకందించాడు. మరణం, ప్రేమ, ధ్యానం ఎప్పుడూ వర్తమానంలో జరుగుతాయి. అయితే ఏ వ్యక్తి అయినా మరణం గురించి ఆలోచిస్తే ప్రేమించలేరని, ప్రేమించలేకపోతే ధ్యానించలేరంటాడు ఓషో. తన గ్రంథం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రేమ, ధ్యానం, మరణాలను అనుసంధానిస్తే అద్భుతమైన ఆనందం సొంతమవుతుందని ఓషో వివరించాడు. దీని ద్వారా మనిషి తాను మనిషి స్థాయి నుంచి దైవంగా మారడానికి అనువైన విషయాలను ఓషో విపులంగా వివరించిన తీరు వర్ణనాతీతం. ఈ అపురూప గ్రంథ పరిచయమే నేటి గ్రంథాలయం. అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. నా పేరు ఎం నాగరమాదేవి. నేను గన్నవరం నుంచి వచ్చాను. మనం గత కొన్ని ఎపిసోడ్లుగా ఓషో అందించిన విజ్ఞాన భైరవ తంత్ర అనే పుస్తకంలో ఉన్నటువంటి విశేషాలను మనం తెలుసుకుంటూ వస్తున్నాం. గత ఎపిసోడ్లో మనం ఒక సూత్రాన్ని గురించి తెలుసుకున్నాం. అతి చిన్న ఆ బిందువు యొక్క స్థానాన్ని మనం గనక పట్టుకుంటే సత్యప్రాప్తి కలుగుతుందా అనేది ఆ సూత్రం యొక్క సారాంశం. దానికి మనం ఎన్నో ఉదాహరణలే మనం చెప్పుకుంటూ వచ్చాం. మనస్సే అవరోధం అని కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం. అట్లాగే సత్యప్రాప్తి కలక్కపోవటానికి కూడా కారణం మన మనస్సే అని చెప్పుకున్నాం. దానికి ఉదాహరణగా మన మనస్సు సంకోచాలని, అట్లాగే మానసికాలని, భ్రమల్ని కూడా కల్పిస్తుంది అని మనం తెలుసుకున్నాం. తాడు, పాము ఉదాహరణని గురించి మనం తెలుసుకున్నాం. అట్లాగే నిజానికి ఏ అసందిగ్ధతలు లేవు, ఏ సమస్యలు లేవు, ఏ విభిన్నత్వాలు లేవు, ఏ ద్వంద్వాలు లేవు. కానీ ఒక్క మనస్సే అవరోధంగా ఉంటుంది వీటన్నింటికి అని మనం తెలుసుకుని ఉన్నాం. కాబట్టి ఆ సూత్రాన్ని అక్కడ ముగించుకున్న తర్వాత మనం ఒక సూత్రంలోకి ప్రవేశించి అందులో కూడా కొన్ని విషయాల్ని మనం తెలుసుకుని ఉన్నాం. ఆ సూత్రం, నేను ఈ శ్వాస మీదే కనుక ఎరుకతో ఉంటే, నా ధ్యాసను దాని మీదే పెట్టి ఉంటే అప్పుడు నేను ఇంకా ఏ పని చేయలేకపోతూ ఉన్నాను. నా అవధానం అంతా కూడా అప్పుడు శ్వాస మీదే ఉంటుంది. నేను వేరే పనిని చేసుకుంటూ ఉన్నప్పుడు నా ఎరుక శ్వాస మీద ఉండటం లేదు. ఇది ఈ సూత్రానికి సంబంధించి మనం అవధానానికి ఎరుకకు ఉన్నటువంటి తేడాన్ని మనం తెలుసుకున్నాము. ఒక ఉదాహరణని కూడా తెలుసుకున్నాము. ఇంకొక చిన్న ఉదాహరణని కూడా మనం తెలుసుకున్నాం. ప్రాతకాలంలోనే ఇది తీసుకుంటే బాగుంటుంది అని ఒక సూచన మాత్రమే, అదే నియమము కాదు. ఆ ప్రాతకాల నడకకి వెళ్ళినప్పుడు నీ శ్వాస మీద నీవు ధ్యాస ఉంచుకుంటూ, నీ నడక మీద నీవు ధ్యాస ఉంచుకుంటూ, ఎదుట వచ్చేటువంటి వ్యక్తుల మీద కూడా నీ ధ్యాస ఉంచుతూ, అంటే ఎరుకతో, అంటే నీ శ్వాస మీద ధ్యాస అనేటువంటి ఎరుకతో నీవు ఉంటూ ఒక్కొక్క విషయం పట్ల కూడా నీవు నీ స్వాధీనంలోకి తెచ్చుకుంటూ ఉంటే అప్పుడు ఏం జరుగుతుంది అంటే బ్రహ్మాండంలో ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి ఆ రహస్యాలను మొత్తము నీవు తెలుసుకునేటువంటి అవకాశం నీకు వస్తుంది అని చెప్తున్నారు. అన్నింటి పట్ల నీవు ఎరుకతో ఉండగలుగుతావు. అంటే నీ శ్వాస మీద నీవు ధ్యాస ఉంచుకున్నప్పుడు మిగిలిన అన్ని విషయాల మీద నీవు అంతటి ఎరుకతో ఉండగలిగినప్పుడు ఆ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయం పట్ల కూడా నీవు ఎరుకతో ఉండగలుగుతావు. కానీ మనము ఈ
నా శ్వాస మీద నేను ఎరుకతో ఉండకుండా మిగిలిన విషయాల పట్ల ఎరుకతో ఉంటున్నాం మనం. అందుకే మనకి ఇన్ని జన్మలు పట్టేస్తున్నాయి. అదే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అద్భుతమైనటువంటి ఆ బ్రహ్మాండంలో జరిగేటువంటి అన్ని విషయాల్ని తెలుసుకోగలగటానికి కారణం ఇదే. అందుచేత ఇదే యావత్ బ్రహ్మాండం పట్ల మనం ఎరుకతో ఉండగలుగుతాము. దీన్ని గనక మనం స్వాధీనంలోకి తెచ్చుకోగలిగితే. ప్రాతకాలమే అని ఎందుకు చెప్తున్నారు అంటే, ప్రాతకాలం రాత్రి నిద్రించిన తర్వాత, నీవు నిద్ర లేచిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా తమకంటే తమ ఎత్తు ఉన్నదానికంటే ఒక అరంగుళం ఎత్తు ప్రాతకాలంలో మనిషి ఉంటాడట. సాయంకాలం సమయం అయ్యేటప్పటికీ ఆ అరంగుళం కుంగిపోతూ వస్తుందట. అంతటి స్వచ్ఛతతో అంత హాయిగా ఉంటాడు. కాబట్టి ప్రాతకాలాన్ని సూచన చేశారనమాట. ఈ ధ్యానాన్ని మీ దినచర్యలో ప్రథమ అంశంగానే చేసుకోవాలి, చివరి అంశంగా కాదు. ధ్యానమే తప్పనిసరి. అది శ్వాస మీద ధ్యాసయే. శివుడు అందిస్తున్నది అదే, బుద్ధుడు మనకి అందించింది అదే, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకు అందించింది అదే. అందుకనే ధ్యానాన్ని మీ దినచర్యలో మొట్టమొదటి అంశంగా, ప్రథమ అంశంగా మీరు చేసుకోవాలి. శ్వాస మీద ఎరుకతో పాటు ఒక్కొక్క విషయాన్ని జోడించుకుంటూ ఎరుకతో ఉండాలి. ఇది ఒక్క రోజులో మీకు స్వాధీనంలోకి రాకపోవచ్చు, కానీ మీరు గనక ప్రయత్నం చేస్తే తప్పకుండా మీరు దీన్ని సాధించగలుగుతారు. కానీ ప్రయత్నం అనేది మాత్రం తప్పనిసరిగా ఉండాలి. ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఒక నిమిషము పాటు మనము దీన్ని ఎరుకతో ఉంటున్నామేమో, మళ్ళీ వెంటనే ఆ ఎరుకని మనం కోల్పోతూ వస్తున్నాం. మళ్ళీ ఎప్పటికో ఒక గంట తర్వాత కానీ అరే నేను ఎరుకతో ఉండాలి అనుకున్నాను కదా అని మళ్ళీ మనం గుర్తు చేసుకుంటూ వస్తున్నాం. ఓకే, వెరీ గుడ్. ఎందుకని అంటే ఒక రోజులో కనీసం నీవు 10 సార్లు దాని పట్ల ఎరుకతో ఉన్నావు ఈరోజు. రేపటికి అది ఇంకా పెరగచ్చు, తర్వాత రోజుకి ఇంకా పెరగచ్చు. ఆ తర్వాత ప్రతి క్షణము నీవు ఎరుకతో ఉండేటువంటి అవకాశం మన చేతుల్లోనే ఉంది. కాబట్టి సాధకుడు ఓర్పుతో ఉండాలి, సహనంతో ఉండాలి. ఈ జిత్తుల మారి మనస్సు చేసేటువంటి మాయ నుంచి మనల్ని మనమే తప్పించుకోవాలి తప్ప ఏ ఒక్కళ్ళు మన మనస్సు నుండి విముక్తిని ఇప్పించలేరు, ఇవ్వలేరు. ధనంతో కూడా మనం దీన్ని సాధించలేం. ధ్యానం ఇప్పుడు ఎందుకులే, అయినా నాకు సమయం ఎక్కడుంది, ఇది ఎక్కడ కుదురుతుంది, ఈ పరిస్థితులన్నీ చక్కబడ్డాక, నాకు ఉద్యోగం వచ్చాక ధ్యానం చేస్తా. ఉద్యోగం వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది, ఉద్యోగంలో అలసిపోతున్నాను కదా, వివాహం చేసుకున్నాక. ఇట్లా ఒక్క పని తర్వాత ఒకటి దాని తర్వాత ఒకటి వాయిదా వేసుకుంటూ వెళ్ళిపోతుందట జిత్తుల మారి మనస్సు. అందుకే ధ్యానానికి సమయాన్ని మీరు కేటాయించుకునే తీరాలి. ఇది మీరే చేయాలి. మీ మనస్సుని శంకించరు. ఈ ధ్యానం చెయ్యకపోవటానికి మీ మనస్సుని మీరు శంకించరు, ఇతరులను శంకిస్తారు. నా ఇంట్లో ఎక్కడ వీలవుతుందండి అని అంటూ ఉంటారు. లేకపోతే కనుక మా ఉపాధ్యాయులు లేదా మా గురువులు వీళ్ళని అందరినీ కూడా సందేహించేస్తాం. వాళ్ళు అలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు, అది నిజమా, ఇది నిజమా, ఏది చేయాలి, అయినా ఎందుకులే, ఇప్పుడు ఏది నిజమైతే ఎందుకులే, మనకి ఇప్పుడు వద్దులే అని మనస్సు వాయిదా వేసేస్తున్నట. సమయమే లేదు అని చెప్తుందంట. ఇది సత్యమా అని ప్రశ్నిస్తున్నారు. ఇది సత్యమా? సమయం లేకపోవటం నిజమా? పేకాటకు నీకు సమయం ఉందే, పక్కింటి వాళ్ళతో కబుర్లు చెప్పడానికి సమయం ఉందే, లేదా స్నేహితులతో నీకు కబుర్లు ఆడటానికి నీకు సమయం ఉందే, సినిమాలకు వెళ్ళటానికి నీకు సమయం ఉందే, నీకు ఇష్టమైన పనులు చేయటానికి నీకు సమయం ఉందా? ఇవన్నీ ఓషో చెప్తూ వస్తున్నాడు అనమాట. మరి అట్లాగే ఇంకా ఏం చేస్తుందంట, ఇది వయస్సు, ఈ వయస్సులో ఉన్నప్పుడు నేను ఈ ధ్యానాలు గీనాలు చేస్తే పనికిరాదయ్యా, నేను ముందు ఉద్యోగంలో డబ్బులు సంపాదించుకోవాలి, బాగా సంపాదించుకున్న తర్వాత అప్పుడు చేస్తాను అని మనస్సు మనల్ని మభ్యపెడుతూ వస్తుందట. తిండి అవసరం, తిండి లేకపోతే చస్తాం, ధ్యానం తర్వాత, ఇప్పుడే కాదులే అని మనస్సు వాయిదా వేస్తూ వస్తుందట. ఇవన్నీ కూడా ఎందుకోసం అంటే, ధ్యానం చేసుకోవటం అంటే
మనస్సును చంపేసుకోవడమే. అంటే మనస్సు లేనటువంటి స్థితికి మనం చేరిపోతాం. ఆ మనస్సు కాస్త కరిగిపోతుంది. అందుచేతే మనస్సుకి ఇష్టం ఉండదు. ధ్యానం ఇంకా ఎలా ఉంటుందంటే ఒక మృత్యులాగానే ఉంటుంది. ఒక మృత్యువు ఎలాగైతే ఉంటుందో మనం ప్రారంభంలో చెప్పుకున్నాం. ఏంటిది? మరణము, ప్రేమ, ధ్యానము ఒకేలాంటి అనుభవాలు అని. అందుకే మనస్సుకి భయం అట. మృత్యువు లాంటి అనుభవాన్ని ఇస్తుంది కదా, అందుకని మనస్సుకి భయం. అందుకని ఇప్పుడు వద్దులే, దీన్ని ఓ 10 సంవత్సరాల తర్వాత చూద్దాం అని భవిష్యత్తులోకి నెట్టేస్తుందంట. ఎంతో తెలివి ఉన్నవాళ్ళు. ఒక ఆయనంట ఢిల్లీ నుంచి వచ్చాట, ఒక జన్ మాస్టర్ దగ్గరికి ఢిల్లీ నుండి వచ్చాడు. ఆ ఢిల్లీ నుండి వచ్చి చాలా కంగారుగా ఆ జన్ మాస్టర్ దగ్గరికి వచ్చి, నాకు ధ్యానాన్ని నేర్పండి, మరి నేను ధ్యానం చేసుకోవాలి, నేను ఎంతో అతలాకుతలం అయిపోతున్నాను, నా పరిస్థితి అయోమయంగా ఉంది, నేను చచ్చిపోతానేమో కూడా నాకు తెలియదు, కాబట్టి మీరు నాకు ధ్యానం నేర్పండి అంటట. అప్పుడు రాత్రి 11 అవుతుందట. ఆ జన్ మాస్టర్ అంటట, కాదు ఇవాళ కాదు, రాత్రి 11 అయింది కాబట్టి రేపు ఉదయమే రా అంటే, ఏంటండి మీరు మాట్లాడుతున్నారు, నేను ఉదయమే నిద్రలో లేవగలను అంటట. నేను ఉదయమే నిద్ర లేవలేను, పోనీ 10 గంటలకు రాయ్యా, 10 గంటలకు నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి, నాకెలా వీలవుతుంది అంటట. ఇట్లా ఆ జన్ మాస్టరు ఆ వచ్చినటువంటి వ్యక్తితో సంభాషణ యొక్క సారం ఏంటి అంటే, ఇది ఎవరి సమస్య? అతని సమస్య లేకపోతే జన్ మాస్టర్ యొక్క సమస్య? అది అతని యొక్క సమస్యే. కానీ వీళ్ళందరూ కూడా తెలివి ఉన్నవాళ్ళు అని వాళ్ళు భ్రమిస్తున్నారు. సామాన్యంగా ఉండొచ్చు కానీ ఈ మనస్సు మాత్రం సామాన్యంగా ఉండదు. అట్లాగే ఇంకొక ఉదాహరణని మనకు అందిస్తున్నారు. ఒక కలెక్టర్ అట ఒక జన్ మాస్టర్ దగ్గరికి వచ్చారు. ఆయన కూడా ఇలాగే, నాకు ఇప్పుడే ధ్యానాన్ని నేర్పండి, నాకు ఎంతో అవసరంగా ఉంది, మీరు ఇప్పుడు నేర్పకపోతే నేను ఏమైపోతానో తెలియదు అని అడుగుతాట. అంటే అప్పుడు జన్ గురువు చెప్తాట, కాదు రేపు రండి అని. రేపు నాకు వీలు కాదు, నాకు ప్రత్యేకమైనటువంటి మీటింగ్ ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి అంటట. అట్లా ఏ విషయాన్ని చెప్పినా ఆ కలెక్టర్ ఒప్పుకోవట్లేదట. అంటే అప్పుడు ఆ జన్ మాస్టర్ అంటట, ఇది నీ సమస్య, నా సమస్య, నీకు కావాలి అంటే రేపురా, నేను అప్పుడు నేర్పుతాను అని చెప్తాడు. నాకు రేపు రావటానికి నాకు కుదరదండి అని చెప్తాట. అంటే ఇది ఎక్కడుంది? మనస్సు చేస్తూ ఉన్నటువంటి మాయ తప్ప మరొక్కటి కాదు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. PMC తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఈ మనస్సు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మనం మొట్టమొదటి ఎపిసోడ్స్లో మనం చెప్పుకున్నాం, మళ్ళీ కానీ ఒకసారి గుర్తు చేస్తూ వస్తాడు. మనస్సు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? కుటుంబంలోంచి వచ్చింది. తర్వాత నా ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం నుంచి వచ్చింది, సంఘం నుంచి వచ్చింది, ఉపాధ్యాయుల నుంచి వచ్చింది, వృత్తి వ్యాపారాదుల దగ్గర నుంచి వచ్చింది. ఇలా ఏర్పడుతోంది. ఇంకా ఈ మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది? నేను హిందువుని అంటే నేను హిందువుగా పుట్టాను, హిందూ కులంలో పుట్టాను, హిందువుగా పుట్టలేదు, హిందూగా ఉన్నటువంటి ఒక ఇంటిలో పుట్టాను, కానీ నేను ఒక క్రైస్తవుని ఇంట్లో పెరిగాను. అప్పుడు నాకు ఏ మనస్సు వస్తుంది? క్రైస్తవుని యొక్క మనస్సు ఏదైతే ఉంటుందో అది వస్తుంది. ఒక క్రైస్తవుల ఇంట్లో పుట్టినటువంటి ఒక శిశువు పుట్టినప్పటి నుంచి ఒక హిందువు ఇంట్లో పుడితే ఏ మనస్సు వస్తుంది? హిందువు యొక్క మనస్సే వస్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ మనస్సు అనేది పుట్టినప్పుడు లేదు, అది తరువాత ఏర్పడుతూ ఉన్నది. ఈ తర్వాత ఏర్పడుతూ ఉన్నప్పుడు ఇది తన పట్ల ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాతావరణంతో, చుట్టూ ఉన్నటువంటి సమాజంలో, వీటి అన్నింటితో మనకి ఈ మనస్సు అనేది వస్తుంది. కొత్త విషయాన్ని మనస్సు తీసుకోవటానికి సిద్ధంగా ఉండదు. ఇది ఒక గొప్ప విషయం. పాత పద్ధతిలోనే వెళ్ళటానికి సంసిద్ధం అవుతుంది. సమాజంలో ఈ రోజుకి మారకపోవటానికి, వ్యక్తులు మారకపోవటానికి కారణం మా తాత చేశాడు, అలాగే మా తండ్రి చేశాడు కాబట్టి నేను చేయాలి, నేను చేశాను కాబట్టి నా కొడుకు చేయాలి, నా కొడుకు చేశాడు కాబట్టి నా మనవడు చేయాలి, ఇదే వరుస క్రమంలో సాగుతూ ఉంది తప్ప, అది వాళ్ళు ఆ కాలంలో ఆ సమయంలో వాళ్ళు ఎందుకు చేశారో దాన్ని నీవు పరివర్తించుకోవచ్చు కదా? కాదు, అది అలాగే ఉండాలి.
అంటే కొత్త విషయాన్ని తీసుకుంటానికి మనస్సు ఏమాత్రమూ సంసిద్ధంగా ఉండదు. పాత విషయాల్లోనే పడి కొట్టుకుంటానికే మనస్సు సంసిద్ధంగా ఉంటుంది. కానీ మీరు నిర్మల చైతన్యంతోనే జన్మించారు. తక్కినవన్నీ మీకు చెరసాలలే. ప్రతి శిశువు కూడా అక్కడ ఏ ప్రాంతంలో, ఏ కులంలో, ఏ మతంలో, పేదరికంతో లేదా ధనవంతుడుగా పుట్టినా, ఎలా పుట్టినా నిర్మలుడుగానే పుట్టాడు. కానీ తర్వాత మిగిలినవన్నీ కూడా చెరసాలలాగా మనకి మనమే వేసుకుంటూ ఉన్నదే. ఒక వ్యక్తి ఈ జన్గురువు దగ్గరకు వచ్చాడు. చక్కగా సాధన నేర్చుకున్నాడు. చక్కటి అనుభవాల్ని కూడా పొందుతూ ఉన్నట్ట. కానీ ఒక 3 నెలల తర్వాత మళ్ళీ ఆ గురువు దగ్గరకు వచ్చాట. వచ్చి ఏమని అడిగాడంటే, గురువు గారు, మరి ఈ ధ్యానము ఏ గ్రంథంలో ఉందో నాకు చెప్పండి, ఏ శ్లోకంలో ఉందో నాకు చెప్పండి. ఆ శ్లోకంలో ఉంది అంటే, ఆ గ్రంథంలో ఉంది అంటే నేను నమ్ముతాను అంటాట. ఈ జన్గురువు మామూలు వాళ్ళు కాదు కదా. అసలు ఆ గ్రంథంలో లేదు, అసలు ఏ శ్లోకంలోనూ లేదు. ఇంకా చెప్పాలంటే ఈ ధ్యానానికి అది వ్యతిరేకంగా కూడా ఉంది అని చెప్తారట. అమ్మో, అయితే నేను ఇంకా ఈ ధ్యానాన్ని నేను చెయ్యను అని వదిలిపెట్టేస్తాట. అంటే ఇక్కడ ఎక్కడుంది? నీ స్వంత అనుభవాన్ని కూడా నీవు పరిగణనలోకి తీసుకోకుండా ఎక్కడో ఉన్నటువంటి దాన్ని మాత్రమే నీవు తీసుకుంటానికి సిద్ధపడుతున్నావు. ఆ మనిషికి దుఃఖం వచ్చేసి ఎక్కడా లేకపోతే అది వ్యతిరేకంగా ఉంది అంటే నేను చెయ్యను అని వెళ్ళిపోతాట. కాబట్టి ఈ గత శిక్షణలో తయారైపోయి ఉన్నటువంటి ఈ మనస్సు ఈ వర్తమానాన్ని ధ్వంసం చేసేస్తూ ఉంటుంది. గత శిక్షణలో తయారైపోయి ఉన్నటువంటి ఈ మనస్సు ఏమవుతుంది? వర్తమానాన్ని కాస్త ధ్వంసం చేసేస్తుంది. అందుకే ఈ తంత్రాలు అద్భుతాలను సృష్టిస్తూ వస్తాయి. కాబట్టి మనస్సుని గురించి ఎన్ని విషయాలైనా, గతించిన ఎన్ని విషయాలైనా, ఎంతసేపైనా మాట్లాడుకుంటూ ఉండొచ్చు, కానీ ఏవీ ఉపయోగం లేదు. కానీ ప్రతి మనిషికి లోపల ఎక్కడో భయం అనేది ప్రగాఢంగా ఉంటుందట. ఆ లోపల ఆ ప్రగాఢ ప్రవర్తన జరగాలని ఉంటుంది. అంటే ఆ భయం అనేది లోపల ఉంటుంది. ఆ భయం అనేది ఎప్పుడైతే లోపల ఉంటుందో అతను ఆ ద్వంద్వత్వాల్లో ఉన్నాడు. ఆ భయం అనేటువంటి ద్వంద్వత్వంలో ఉన్నప్పుడు అతడు తాను ఆ సరైనటువంటి స్థితికి చేరుకోలేకపోతున్నాడు. ఎంతోమంది గురువుల దగ్గరికి పరుగులు తీస్తూనే ఉంటారట, అన్వేషిస్తూ ప్రయత్నిస్తూ. కానీ వాళ్ళు ప్రగాఢ అంతరంలో భయపడుతూనే ఉంటారు. అందుకే ఎరిక్ ఫ్రోమ్ అనే ఆయన స్వాతంత్రపు భయం అనేటువంటి ఒక పుస్తకాన్ని రాస్తాట. స్వతంత్రం కావాలి 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 అనుకుంటారు, కానీ నిజంగా ఆ స్వతంత్రం వచ్చేసినప్పుడు మాత్రం చాలా భయపడుతూ ఉంటారట. మోక్షం కావాలి అని అనుకుంటూ ఉంటారంట, కానీ ఆ మోక్షం గనక వచ్చేస్తే అమ్మో ఎలా ఉంటుందో తెలీదు అనేటువంటి భయంతో ఉంటారంట. అన్ని బానిసత్వాల నుంచి విడుదల కావాలి అని అనుకుంటూ ఉంటారంట, కానీ లోపల మాత్రం భయమే ఉంటుంది. ఇదే ద్వంద్వత్వము. ఈ ద్వంద్వత్వంలోనే మనిషి పడి కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. మనస్సే బానిసత్వపు మూలం. బాహ్యంలో ఉన్న పరిమితాల్లోంచి మాత్రమే మనం అపరిమితాల్లోకి వెళ్ళగలుగుతాం. అంటే స్వాతంత్రం బాహ్యంలో ఉన్నటువంటి పరిమితాల్ని అధిగమించి అప్పుడు స్వాతంత్రాన్ని పొందిన తరువాత మాత్రమే అంతరంలో ఉన్నటువంటి దానికి మనం చేరుకోగలుగుతాం. అంతరంలో ఉన్నటువంటి ఆ బానిసత్వం నుండి నీవు విముక్తిని పొందాలి. బాహ్యంలో ఉంది, అంతరంలో ఉంది. అంతరంలో ఉన్నదే నీకు బాహ్యంలో కనిపిస్తూ వస్తుంది. అంటే ఇక్కడ నీవు ఎక్కడ తొలగించుకోవాలి? బాహ్యంలో కనిపిస్తూ ఉన్నది కూడా మనకి అర్థం కాదు, అది పైన తొలగించుకోవటం అవుతుంది. కానీ నీ మూలాల్లో ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోవాలి. ఆ మూలాల్లో ఉన్నటువంటి భయాన్ని నువ్వు తొలగించుకోవాలి. ఎప్పుడైతే ఆ మూలాల్లో ఉన్నటువంటి భయాన్ని తొలగించుకుంటావో అప్పుడు మాత్రమే నీవు పరివర్తితం కాగలవు. కానీ ఆ మూలాల్లో ఉన్న భయాన్ని తొలగించుకోవాలంటే ఉన్నది ఒకే ఒక్క విధానము, అదే ధ్యానము. ధ్యానానికి మించినటువంటిది ఇంకొకటి లేనే లేదు. ధ్యానమే మనకు ప్రాప్తించగలిగేటువంటి ప్రగాఢ స్వాతంత్రము.
అది ఒక్కటే మనం చేయవలసినటువంటి పని. అప్పుడు మనకి గతము ఉండదు, భవిష్యత్తు ఉండదు. ఆ రెండు మనస్సులో ఉన్నటువంటి భాగాలే, అవి రెండు మన మనస్సులో ఉన్నటువంటి జ్ఞాపకాలే, అవి రెండు మన మనస్సులో ఉన్నటువంటి ఊహలే. అప్పుడు వాటిని, గతాన్ని భవిష్యత్తుని నీవు అధిగమించేసినప్పుడు నీవు వర్తమానంలోనే ఉంటావు. అంటే ఈ క్షణమే వర్తమానం. మరో క్షణం వస్తే అదే వర్తమానం. అదే వర్తమానంలో నీవు ఉండగలుగుతావు. అప్పుడు మీరు భయానికి కూడా భయపడరు. అంత స్వాతంత్రం ఉంటుంది. అయితే ఇక్కడ నేను మళ్ళీ అహంకారం అనేది వచ్చేస్తూ ఉంటుంది. నేనున్నాను అని తెలుసుకోగలుగుతున్నారా అనేది. బంధంలోనే నేనున్నాను. బంధం లేకపోతే హద్దు కూడా ఉండదు. ఇదే శూన్యాన్ని, ఇదే భయాన్ని సృష్టిస్తూ వస్తుంది. బంధంలో ఉంటాడు, బంధాన్ని తొలగించేసుకోవాలి అనుకుంటాడు, కానీ భయం వచ్చేస్తుంది. ఒంటరిలా అయిపోతానేమో అనేటువంటి భయం వస్తుంది. అప్పుడు ధ్యానం గురించి మాట్లాడు. మరణించేందుకు సంసిద్ధంగా ఉన్నారా అంటే అసలు బుద్ధుడు ఏం చెప్తాడంటే, అసలు మీరే లేరు కాబట్టి మీరు జన్మించలేరు, మీరు మరణించలేరు. అసలు మీరు ఉంటే కదా జన్మించటానికి, మరణించటానికి. అంటే నేను అనేది తొలగించుకోవాలి. దీన్ని స్వీకరించటానికి సిద్ధంగా ఉండాలి అంటే నువ్వు ధ్యానమే చేయాలని చెప్తాడు బుద్ధుడు. ధ్యానం చెయ్యలేకపోతే, ధ్యానం గనక నువ్వు చేయలేకపోతే దీన్ని నువ్వు ఎంత మాత్రమూ సాధించుకోలేవు. ఈ శరీరమేమో తల్లి దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి వస్తుంది. తింటున్న తిండి బయట నుంచి మనం తీసుకుంటూ వస్తున్నాము. మనస్సులో నేను కనుక్కునేటువంటి పద్ధతి ఎలా ఉంటుంది అంటే ఇంకొక ఉదాహరణ మనకి ఇస్తూ ఉన్నాడు. ఏంటంటే ఉల్లిపాయ ఉంటుంది. ఈ ఉల్లిపాయని ఒక్కొక్క పొరని తొలగించుకుంటూ వస్తే లోపల ఇంకా ఏ పొరలు ఉండవు. అట్లాగే నీ మనస్సు లోపల ఉన్నటువంటి ఈ తల్లిదండ్రుల నుండి, సమాజం నుండి వచ్చినటువంటి ఈ పొరలు ఏవైతే ఉన్నాయో ఆ పొరలు అన్నింటినీ కూడా నీవు తొలగించుకుంటూ రావాలి. అయితే ఇక్కడ మళ్ళీ ఈ భయము అనే దగ్గరికి వస్తే మృత్యు వచ్చేసినట్లే ఉంటుంది. ఎవరైనా కనుక నాకు భయంగా ఉంది, ధ్యానం చేయాలి అంటే అప్పుడు బుద్ధుడు అంటట, అయితే నీవే సరి అయినటువంటి సమయంలో వచ్చావు కాబట్టి ఇప్పుడు నువ్వు వెళ్ళి శ్మశానంలో కూర్చో. శ్మశానంలో ఇప్పుడే చితి ఆరిపోయినటువంటి, అంటే శవాన్ని కాల్చివేసిన తర్వాత ఇప్పుడే ఆరిపోయినటువంటి చితి ఉంటుంది. దాని మీద కూర్చుని నీవు ధ్యానం చెయ్యి అని చెప్తాట. అక్కడ కూర్చుని నువ్వు ధ్యానం చేస్తేనే అప్పుడు నీకు ఆ మృత్యు భయం తొలగుతుంది. లేకపోతే నీకు మృత్యు భయం అనేదే నీకు తొలగదు. కాబట్టి ఆరిపోయి ఉన్నటువంటి, అప్పుడే చితి, ఆ శవం కాలి ఆరిపోయి ఉన్నటువంటి ఆ చితి మీదనే నువ్వు కూర్చుని ధ్యానం చేయి. 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు నువ్వు ఇలా ధ్యానం చేయమని చెప్పేవాట. మృత్యువు అనివార్యం అంటే నేను చనిపోవటం ఖచ్చితము అని తెలుసుకున్న తర్వాత అప్పుడు భయం ఉండదు. ఏ క్షణంలో అయితే గనక ఈ జన్మలోకి ప్రవేశించారో ఆ క్షణంలోనే మృత్యువు కూడా మీలోకే ప్రవేశించింది. ఏ క్షణంలో మీరు జన్మించారో ఆ క్షణంలోనే మృత్యువు కూడా సిద్ధంగానే ఉంది. జన్మించిన తర్వాత ఆ మరణం అనేది తప్పనిసరి. కాబట్టి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మరణం సంభవించినా కూడా భయం ఉండదు. కాబట్టి ఎన్ని చెప్పినప్పటికీ ధ్యానమే మళ్ళీ అవసరం. మన దారుల్లో మనమే అవరోధాలను ఏర్పరచుకుంటూ ఉన్నాం. ఆ అవరోధాలు లేవు, మనమే దారి పొడుగున అవరోధాలని, గోడల్ని ఏర్పరచుకుంటూ ఒక గోడ మీద నుంచి ఇంకొక గోడ మీదకి, ఇంకొక గోడ మీద నుంచి ఇంకొక గోడ మీదకి మనం లంఘిస్తూ కేంద్రంలోకి రాకుండానే మనం ఉంటూ ఉన్నాము. వీటి అన్నింటికీ కారణం మనస్సే. మరో మనిషి ప్రేమించకుండా ఉంటూ ప్రేమ గురించే మాట్లాడుతూ ఉంటాడట. ప్రేమించడు కానీ ప్రేమ గురించి ఉపన్యాసాలు చెప్తూ వస్తాడు. మాట్లాడటమే ఒక వ్యసనంగా అయిపోయి ఏం చేస్తున్నామో అనేది కూడా తెలుసుకోకుండా భ్రమల్లోనే పడి కొట్టుకుంటూ ఉన్నారు. ఇదంతా కూడా మనస్సు చేస్తూ ఉన్నటువంటి మాయయే. మాట్లాడటం మానేసి మనస్సుని కూడా కాసేపు పక్కన పెట్టేసి ఈ తంత్రాలు అన్నీ చేయండి. ఈ తంత్రాలు అన్నీ చేసినప్పుడు అప్పుడే మీరు ఉంటారు. కాబట్టి మనం ఈ సూత్రం ద్వారా
అవధానానికి ఎరుకకి ఉన్న తేడాను మనం తెలుసుకున్నాం. ఈ మనస్సు భయాలను సృష్టిస్తోంది, అనేకమైనటువంటి అవరోధాలని కల్పిస్తోంది. ఆ అవరోధాలని అన్నింటినీ తప్పించుకుని మనం చక్కటి స్థితికి చేరాలి అంటే ధ్యానమే శరణ్యం. ధ్యానం వినా మరో మార్గము లేదుగాక లేదు. ఇదే బుద్ధుడు అందించిన, లేకపోతే మరో మహానుభావుడు అందించిన, ఇప్పుడు శివుడు చెప్పిన ధ్యానమే. పత్రిగారు అందించింది కూడా ఈ ధ్యానమే. కాబట్టి ఈ ధ్యానాన్ని అందించినటువంటి మహాపురుషులు, దైవాలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగించుకుందాం. ధన్యవాదాలు.